మనము లాంగ్ టర్మ్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నేర్చుకుందాము. అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉంటుంది. కొలోనియల్ ఎరాలో ఎలా ఉంటుందంటే కూపన్ బాండ్స్ అని, జీరో కూపన్ బాండ్స్ అని, బియరర్ బాండ్స్ అనేవి ఉండేవి. అవంతా నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మోడర్న్ డే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, డేటెడ్ సెక్యూరిటీస్, సావరెన్ బాండ్స్, కిసాన్ వికాస్ పత్రాస్ ఇలాంటివి ఉంటుంది. దీన్ని గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్గా అంటారు. ఎందుకంటే గవర్నమెంట్ దీన్ని అస్యూర్ చేస్తుంది రీపేమెంట్. దీంట్లో రిస్క్ తక్కువ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, సచ్ యాజ్ ONDV, ఫిచ్ కానీ, మోడీ కానీ, స్టాండర్డ్ అండ్ పోర్ కానీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అవి దీనికి రేటింగ్ ఇస్తవి. త్రిబుల్ ఏ అనేది బెస్ట్. ఇది US ట్రెజరీ బాండ్స్కి ఉంటుంది. ఇండియాస్కి ఇప్పుడు BIA మోడరేట్ రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ రేటింగ్ ఉంది ఇలా అన్నట్టు. ఇంకోటి ఏదంటే ఇప్పుడు యాక్చువల్గా మన గోల్డ్ కన్సంప్షన్ ఎక్కువైంది. గోల్డ్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, రూపీ వీకెనింగ్ అవుతుంది, ఎక్స్పెన్సివ్గా క్రూడ్ ఆయిల్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒక ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అనేటివి ఇష్యూ చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, రియల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది. ఈ రియల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏంటంటే నామినల్ ఇంట్రెస్ట్ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్ అన్నట్టు. అంటే ఒకవేళ రియల్ ఇంట్రెస్ట్ రేట్ నెగిటివ్ ఉందనుకో, అర్థం ఏంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అంటే మన డబ్బులు ఇంట్రెస్ట్ పెరిగేదానికన్నా ఇన్ఫ్లేషన్ ఎక్కువ. అంటే టమాటోలు ఇప్పుడు మన డబ్బులు ఒక బ్యాంకులో పెట్టాము, అది ఒక 10 రూపీస్ రిటర్న్ ఇస్తున్నాం అనుకుందాం. సేమ్ టమాటోస్ రేటు 12 రూపీస్ పెరిగింది అనుకో, 100 రూపీస్ టమాటో అనుకుందాం. 12 రూపీస్ పెరిగితే అప్పుడు ఎలా, మన అక్కడ బ్యాంకులో పెట్టి కూడా లాభం లేదు, ఎందుకంటే రేటు పెరుగుతున్నాయి. సో ఇది నెగిటివ్ అన్నట్టు, రియల్ ఇంట్రెస్ట్ నెగిటివ్. సో దీన్ని తగ్గడానికి కూడా యాక్చువల్గా ఏం చేసిందంటే దీనివల్ల గోల్డ్ కన్సంప్షన్ అప్పుడు యాక్చువల్లీ రియల్ ఇంట్రెస్ట్ రేట్ నెగిటివ్ న్యూస్ వెళ్ళినప్పుడు జనాలు అందరూ గోల్డ్లో పెట్టడానికే మనీ చూస్తారు. దీనికి యాక్చువల్గా ఇది నాట్ బెనిఫిషియల్ టు ఎకనామీ. గోల్డ్ జనాలు అందరూ గోల్డ్ కొంటే, రియల్ ఎస్టేట్ కొంటే అది డబ్బులంతా అక్కడనే ఉండిపోతుంది, ఇక్కడ అప్పులు ఇవ్వడానికి డబ్బు ఉండదు. సో ఇది అన్నట్టు. ఇంకోటి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్, ఇది పాజిటివ్ రియల్ ఇంట్రెస్ట్ రేటుని పెట్టడానికి ఇచ్చింది అన్నట్టు. గోల్డ్ కన్సంప్షన్ తగ్గుతుంది, కరెంట్ అకౌంట్ డిప్రిషియేట్ కూడా తగ్గుతుంది, రూపీ వీకెనింగ్ కూడా తగ్గిస్తుంది. అంటే వీకెనింగ్ని వీక్ కాకుండా చేస్తుంది. కాబట్టి ఇలా ఇది ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ క్యుములేటివ్ అనేది ఒకటి ఉంటుంది, రియల్ ఇంట్రెస్ట్ రేట్. దానికి CPI + 1.5 అలా ఇష్యూ చేశారు అన్నట్టు. ఇంకోటి సోవెన్ గోల్డ్ బాండ్. సోవెన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటంటే ఇది RBI ఇష్యూ చేస్తుంది గోల్డ్ గ్రామ్స్ లాగా. RBI ఇక్కడ ప్రామిస్ చేయదు గోల్డ్ ఇస్తామని చెప్పి, కాకపోతే మీకు ఎంతైతే ప్రైస్ ఉంటుందో మెచ్యూరిటీ అప్పుడు గోల్డ్ ప్రైస్, ఆ ప్రైస్ మీకు ఇస్తాము అని చెప్పి. నేను ఒక యాన్యువల్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది 2.5 to 2.75 ఒకవేళ తీసుకుంటే. 8 ఇయర్స్ అలా టెన్యూర్ ఉంటుంది. ఇది అన్నట్టు ఎక్కడి నుంచి బై చేసుకోవచ్చు, RBI అమ్ముతుంది, బ్యాంకు నుంచి ఎక్కడి నుంచి అన్నా చేసుకోవచ్చు. ఎవరు కొనుక్కోవచ్చు, ఇండియన్ రెసిడెంట్స్ కానీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. దీనివల్ల ఏంటంటే ఫిజికల్ గోల్డ్ మీద బర్డెన్ తగ్గిపోద్ది. ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీస్ ఎలా చేస్తాయి. బాండ్స్ అనేది బ్రిటిష్ టర్మ్, డెబెంచర్స్ అనేది అమెరికన్ టర్మ్, రెండింటి మధ్య అంత తేడా ఏం లేదు. ఒక కంపెనీ కానీ హై రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ ప్రీపేమెంట్స్ ఉంటే అప్పుడు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ దాని రేటింగ్ తగ్గిస్తాయి, జంక్ బాండ్స్గా ఇస్తాయి. రిడీమబుల్ బాండ్స్ అంటే ఏం లేదు, ఒక రెగ్యులర్గా ఇంట్రెస్ట్ కడితే ఒక తర్వాత ప్రిన్సిపల్ ఇచ్చేస్తుంది. రీడీమబుల్ బాండ్స్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ ఇస్తూనే ఉంటుంది, ప్రిన్సిపల్ బ్యాక్ ఇవ్వదు. ఇలా నాన్ కన్వర్టబుల్ బాండ్ డెబెంచర్స్ కూడా, నాన్ కన్వర్టబుల్ బాండ్ / డెబెంచర్ అనేది కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇష్యూడ్ యాజ్ బాండ్ బట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ షేర్. లాంగ్ టర్మ్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకోటి అర్బన్ లోకల్ బాడీస్ కూడా మున్సిపల్ బాండ్స్ ఇష్యూ చేసుకోవచ్చు మనీకి. అహ్మదాబాద్ ఫస్ట్ బ్రిక్స్ బాండ్ అని కూడా ఒకటి ఉంటుంది. బ్రిక్స్ నేషన్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకును సెటప్ చేసిన చైనాలో వాళ్ళు బ్రిక్స్ బాండ్స్ ఇష్యూ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ తీసి ఇవ్వడానికి. US డాలర్స్ డినామినేషన్. వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే బాండ్ అనేది ఒకటి ఫస్ట్ బ్లాక్ చైన్ ఇది